నుంచి అంటే ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర మండల ఆఫీస్ దగ్గరికి వెళ్తే మీకు సమాచారం ఏమి ఇచ్చారన్న? ఇది మీ పేరు మీద ఉన్నది, ఇది ఏం కాదు, దీని డీటెయిల్స్ తీసుకురండి, మేము ఇస్తామని చెప్పారన్న. చేస్తామని చెప్పి ఈ నోటీస్ అందజేసి, ఇప్పుడు వీళ్ళు ఎంఆర్ఓలు చేస్తున్నప్పుడు మీకు ఇంకా అడ్డంకి ఏముందన్న? చేస్తా అని చెప్పి వేరే వాళ్ళ పేరు పైన చేసిరన్న. 2019లో వేరే పేరు పైన పాస్బుక్ ఇష్యూ చేసిరు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా. ఇప్పుడు మండల్ తహసీల్దార్ గారు అమ్ముడు పోయినట్టేనా? అమ్ముడు పోయినట్టే కదన్నా. చెయ్యొద్దని అప్లికేషన్ ఇచ్చిన తర్వాత, మ్యాటర్ రాసి ఇచ్చిన తర్వాత ఎక్నాలజ్మెంట్ ఉంది నా తన. ఆ ఎక్నాలజ్మెంట్ కి నేను చూపించగలుగుతాను తర్వాత. అంటే ఇది కబ్జా చేసింది ఎవరన్నా? కబ్జా చేసింది బుక్క వేణుగోపాల్ అండ్ సిండికేట్ అన్న. నడిగూడ చౌదరిగూడ గ్రామంలోనే ఉంటాడన్న. ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి? బీజేపీ నాయకుడు అన్న. బీజేపీ కన్వీనర్, రాజేంద్ర నగర్ డివిజన్ కన్వీనర్ అన్న. అంటే ఇప్పుడు బీజేపీలో గిట్ట ఉన్నారన్నా? లేదన్నది ఏం లేదు. చాలా మంది చాలా పార్టీలలో ఉన్నారన్న. టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఉంటుంది అనుకుంటున్నాం కానీ బీజేపీలో కూడా ఉన్నాడు. బుక్క వేణుగోపాల్, రాజేందర్ నగర్ డివిజన్ కన్వీనర్. మాకు ప్రాణహాని ఉంది తనతో, మేము అడిగితే సెటిల్మెంట్ చేసుకుందామని చెప్తాడు, పిలుస్తాడు. వినకపోతే యాక్సిడెంట్ అయిపోతుంది, పోతారు. కేఎంఆర్లతోటి టైఅప్ ఉన్నాడు అన్న. ఇతను నా పేరు రుద్రశంకర్ అన్న. ఈరోజు రుద్రశేఖర్ అన్నగారు ప్రజావాణి దగ్గర రావడం జరిగింది. ఈ ఎయిర్పోర్ట్ దగ్గరలో 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమిని కబ్జా చేశారు అని చెప్పేసి ఆరోపణ చేస్తున్నారు. అది గిట్ట బీజేపీ నాయకులు అని చెప్పేసి కన్వీనర్ అంట అన్నగారు చెప్తున్నారు. ఆ కన్వీనర్ గారే మాట్లాడదామని పిలుస్తున్నారంట. వాళ్ళు వినకపోతే యాక్సిడెంట్ లో గిట్ట లేపేద్దామని చెప్పేసి ప్లానింగ్ చేస్తారు అని అన్న యొక్క ఆలోచన ఉందంట. మరి ఇలా ఈ ప్రజావాణి దగ్గరకు వచ్చిన సెటిల్మెంట్ కి డైరెక్ట్ ముందుకు వచ్చి చెప్తున్నాడు. మాకు చెప్పింది ఇంటే సరే, లేకపోతే యాక్సిడెంట్ అయిపోతుంది. చెప్పింది వినకపోతే నువ్వు యాక్సిడెంట్ లో చనిపోతావు అని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుందంట. ప్రజావాణిలో న్యాయమన్నా దొరుకుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా అని చెప్పేసి అన్నగారు రావడం జరిగింది. మీరు ఏ పార్టీలో పనిచేస్తారన్న? మీరు? నాకు పార్టీలు ఏం లేవన్నా, నేను నార్మల్ ఒక ఎలక్ట్రీషియన్. నేను అన్నగారు ఒక నిర్ణయం చాలా